లైఫ్ లో నేను నా ఉపాధ్యాయులకి కలవాలి అనే కోరిక ఈ రోజుతో నాకు నెరవేరిందని అనుకుంటున్నాను. అలాగే నా తోటి విద్యార్థులు వాళ్ళు స్థితిగతులు పరంగా పరిస్థితుల పరంగా అన్ని విధాలా ఈరోజు చక్కని పొజిషన్లో ఉండి శుభ్రంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఈ రకంగా చూసి చాలా ఆనందపడుతున్నాను. ప్రతి ఒక్కరితోన చాలా అనుబంధాలు అందరికీ ఉన్నాయి. ఈరోజు అవి మనసారా మాట్లాడుకోవడానికి వీలు పడింది. ఇంకా నాతో పాటు ఇంకా చాలామంది తోటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ పరిచయాలు చెప్పుకోవడానికి ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఏం మాట్లాడదలుచుకోలేదు. నాకు 2 బాబులు, హ్యాపీగా ఉన్నాను. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పహల్గాం దాడి కారణం చేత నేను రాలేనేమో అనుకున్నాను. కానీ పరిస్థితులు చక్కబట్టడం బట్టి నేను ఈరోజు రాగలిగాను. అలాగే ఇండియన్ ఆర్మీలో నేను 21 ఇయర్స్ అవుతుంది. మంచి పొజిషన్లోనే ఉన్నాను. దానికి కారణం మా విద్యార్థులని నేను మనసారా తుజా నమ్ముతున్నాను. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సార్లందరినీ నేను ఈ రకంగా కలవటం, ప్రతి సార్ని చూశాక నాకు అన్ని జ్ఞాపకాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అలాగే యాక్చువల్గా ఈ కార్యక్రమానికి నేను అందలేనేమో అనుకొని చాలా ఫీల్ అయ్యాను. మా సార్లు మా సార్లు వాళ్ళంతమంది ఈ రకంగా ఒక సెలవు కావాలని అడిగి వెళ్ళడం ఇదే మొదటిసారి అని మాకు అనిపిస్తుంది. మొదటిగా స్టూడెంట్స్ని టీచర్స్ని కలవడానికి వెళ్ళడం ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కదా, దీనికి ఇది ఎమర్జెన్సీ కింద తీసుకోలేము, ఆలోచించి చెప్తాం అన్నారు. కానీ ఈరోజు మాకు హిందీ విద్యను బోధించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. యూనివిషన్లో కాంపిటీషన్లో నెగ్గి సెలెక్ట్ అయ్యి మిగతా ఆర్మీస్తో వర్క్ చేయడానికి ఇజ్రాయెల్ వెళ్ళడానికి నాకు అవకాశం దొరికింది. వెళ్ళిపోవడానికి ముందు ఫ్లైట్ డేట్ కొద్ది పోస్ట్పోన్ అవ్వడం బట్టి నా వంతు 1% రావడానికి వీలును, కానీ నేను 100% ఎఫోర్ట్ ఇచ్చి ఈరోజు ఇక్కడ చేరుకున్నాను. సో 4 రోజుల తర్వాత నేను వెళ్ళిపోవడానికే ఉంది. ఇజ్రాయెల్ వెళ్ళిపోయి అక్కడ మిగతా ఆర్మీస్తో వర్క్ చేయడానికి ఉంది. దాన్ని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నా అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాను. ఇది నా కళ, అది నెరవేరింది. ఓకే, ఇదే అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి తోటి విద్యార్థి ఇక్కడికి వచ్చి తన పరిచయాన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. మరొకసారి మీరు చేసేటట్లు మీరు గస్తీగా తీరు కానీ ఈ దేశం పట్ల ఈ జాతి పట్ల మీ గౌరవానికి కానీ మా సలాం తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ రాజేంద్ర. వేదికపైకి వచ్చి మీ యొక్క సందేశాన్ని విద్యార్థులకు, స్నేహితులకు అందరికీ కూడా తెలియజేస్తారని కోరుతూ ఉన్నాం. గురుభ్యో నమః. విచ్చేసిన ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి విచ్చేసిన గురువులందరికీ శిరస్సు ఉంచి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. నా పేరు మా స్నేహితుడు ఇప్పుడే చెప్పాడు, భార్గవం. అంటే కొంతమంది గుర్తుపట్టలేకపోతున్నారని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో నేను అందరికీ స్కూల్లో జాయిన్ అయ్యి స్కూల్ చదువుతూ కొంత చదువు పరంగా కానీ క్రీడల పరంగా కానీ పేరు వచ్చిన తర్వాత అందరికీ పరిచయం అవుతారు. కాకపోతే మా జన్మ సుకృతం అనుకుంటామో లేకపోతే ఇంకేం మా తల్లిదండ్రుల పుణ్యమో తెలియదు. నేను కానీ నా ఫ్రెండ్ మా ఊరు అబ్బాయి మనోహర్ కానీ ఇద్దరం, ఒకరు సైన్స్ మేషర్ కొడుకుగా, ఇంకొకరు సోషల్ మేషర్ మనవడిగా మేము ముందే అంటే జస్ట్ ఒక చిన్న గుర్తింపు అయితే తెచ్చుకున్నాం. తర్వాత ఈ స్కూల్లో చదివినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఏదైనా ఒక్కరితోనే మొదలవుతుంది అనడానికి
నిదర్శనం నా స్నేహితుడు ఢిల్లీబాబు అండ్ లాల్లా అశోక్. వీళ్ళిద్దరూ లేకపోతే ఈ కార్యక్రమం అనేది ఇక్కడ వరకు వచ్చేది కాదు. మిగతా ఫ్రెండ్స్, సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ ఎస్పెషల్లీ మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ అడుగుతున్నాం, కానీ వాళ్ళిద్దరూ ఇనిషియేషన్ తీసుకోకపోతే ఈ కార్యక్రమం అనేది ఇక్కడ వరకు రాదు. అండ్ ఈరోజు వాతావరణం చూస్తే మాత్రం నాకు 6th క్లాస్ to 10th క్లాస్ ఉపన్యాస పోటీ ఇచ్చినట్టు ఉంది. ఉపన్యాస పోటీల్లో మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడే అవకాశం వచ్చింది. అయితే మనవాడు బిజీ షెడ్యూల్ అని చెప్పాడు. గురువుల కన్నా తల్లిదండ్రుల కన్నా నాకేదో బిజీ షెడ్యూల్ అయితే కాదు. నేను నా బాధ్యతగా ఫీల్ అయ్యి నా ఇష్టంతో ఇదంతా చేశాను. ఎందుకంటే మమ్మల్ని ఇందాక కారులో తీసుకెళ్తున్నప్పుడు లక్ష్మణ రమేష్ గారు ఒక విషయం అడిగారు. ఏమయ్యా, నేను ఇంత కొట్టాను కదా, మిమ్మల్ని ఎవరిని విలన్లా కనిపించట్లేదా మీకు అనేసి అడిగారు. సో సార్, దానికోసం కూడా స్టోరీ ఉంది, తర్వాత మాట్లాడుతున్నాం సార్. చిన్న విషయం, ఇప్పుడు మాకు పుట్టి నుంచి తల్లిదండ్రులు కూడా చాలాసార్లు కొట్టారు. అలాగని తల్లిదండ్రులను మనం విలన్గా ఎలా అయితే చూడమో, మా ప్రత్యక్ష దైవమైన గురువుల్ని కూడా మేము ఎప్పుడు మా గుండెల్లో పెట్టుకుని దైవాలుగా భావిస్తాం తప్ప మాకెవరు విలన్స్ కాదండి. ఎప్పటికీ మేము మీ ప్రియ శిష్యులుగానే ఉంటాం తప్ప మీకు విలన్లుగా అయితే చూడం. కానీ మమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు, కనిపించే దేవుళ్ళు అయితే, మనల్ని కన్నాక మనకి సంస్కారం నేర్పించి మన స్థాయిని పెంచిన దేవుళ్ళు, మన ప్రత్యక్ష దేవుళ్ళు, గురువులు ఎక్కడే ఉన్నారు. సో వీళ్ళందరినీ కలుసుకోవడం మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను ఇప్పటికీ మిక్స్డ్ ఫీలింగ్తో వచ్చాను. కొంత సంతోషం, కొంత బాధ. ఏంటంటే అన్ని మనకన్నా జూనియర్స్, సీనియర్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ చేసుకున్నారు. మనం 23 సంవత్సరాలు అయినా చేసుకోలేకపోయామని ఒక బాధ. కానీ ఆ బాధని ఈ రోజుతో టోటల్గా పోగొట్టేసుకున్నాను. ఇప్పటికి వచ్చిన ఆనందంతో మనకి 10th క్లాస్లో నాకు తెలిసి అన్రిటన్ రిజిస్ట్రీ అని ఒక లెసన్ ఉండేది. అది ఎంతమంది గుర్తుందో ఐడియా లేదు. ఫస్ట్ లెసన్ నాకు అప్పుడు లక్ష్మణ రమేష్ గారు మనకి ఇంగ్లీష్ చెప్పేటప్పుడు నన్ను లేపి క్వశ్చన్ కూడా అడిగారు, భార్గవ్ వాట్స్ యువర్ అన్రిటన్ రిజిస్ట్రీ అని. సో అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు నేను ఏదో చెన్నై వెళ్ళాను, అదేదో చెప్పాను. కానీ నౌ ఆన్వర్డ్స్ దిస్ డే గోయింగ్ టు బి మై అన్రిటన్ రిజిస్ట్రీ. ఎందుకు అంటే ఈ రోజు మన గురువుల్ని సత్కరించుకోవడం అంటే మనందరం కూడా కనిపించిన దేవుళ్ళకి ఇప్పటి వరకు పూజ చేస్తూ వచ్చాం. వాళ్ళ వల్ల మనకి ఏం లాభం దొరికిందో నాకైతే తెలియదు. కానీ కనిపించే దేవుళ్ళు, తల్లిదండ్రులు, గురువుల్ని సత్కరించుకునే ఈ రోజు మాత్రం మనకి ఎప్పటికీ లైఫ్ టైం మెమరబుల్ డేగా అందరికీ నిలిచిపోతుందని. అండ్ ప్లస్ ఇక్కడ ఏంటంటే సక్సెస్ గురించి చెప్పమన్నారు. అంటే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు సక్సెస్ అవ్వలేదు అనేది చెప్పమన్నారు. నేనైతే అవేవి మాట్లాడాలనుకోవట్లేదు ఇక్కడ. ఎందుకంటే మన గురువుల్ని సత్కరించుకోవడానికి ఏ రోజైతే ఇక్కడికి వచ్చామో మనందరం సక్సెస్. సో మన స్థాయిని మనం నిరంతరం పెంచుకున్న, మన స్థాయి గురించి నలుగురు మాట్లాడుకోవాలి తప్ప మనం చెప్పుకోకూడదని నా ఫీలింగ్. సో ఎవరినైనా, అంటే ఇది నా ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ నేను ఒప్పించుంటే మాత్రం మన్నించండి. అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, సక్సెస్కి డెఫినేషన్ అయితే నాకు ఇప్పటికీ తెలీదు. ఎందుకంటే నాకు తెలిసిన ఒపీనియన్, నాకు తెలిసిన నా డెఫినేషన్ అయితే, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అదే వాళ్ళ సక్సెస్. సో ఏ ఒక్కరైనా ఒకరు, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను, ఇంకొక ఆయన మిలిటరీలో ఉన్నారు, ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. ఎవరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా ఇంటికి వచ్చాక మనశ్శాంతిగా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళ రియల్ సక్సెస్. ఎందుకంటే చాలా ఒడిదుడుకులు ఉంటున్నాయి, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. సక్సెస్ అనేది ఏ ఒక్కరోజు, లేకపోతే సక్సెస్కి ఇది ఫుల్ స్టాప్ అనేది ఉండదు. నాకు తెలిసి సక్సెస్ అనేది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ జర్నీ. సో మనకి సంస్కారం నేర్పించి మనం ఈ స్థాయికి చాలా చక్కగా నీ సందేశాన్ని వినిపించి మా అందరినీ కూడా
ఎంకరేజ్మెంట్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదరిమణి నళిని కుమారి వచ్చి 4 విషయాలు చక్కగా మీరేం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది కూడా లేచి సార్ ప్రజెంట్ సార్ అనేసరి మీరు చెప్పాల్సిందే. ఇందులో అస్సలు మొహమాటమే లేదు. తోటి స్నేహితులందరికీ కూడా నా నమస్కారాలు. సారీ, హాయ్ అలవాటు. ఓకే, వెరీ హ్యాపీ. ఇక్కడ అందరూ చాలా మొహాలు నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. బట్ వెరీ హ్యాపీ అందరూ వచ్చారు. గర్ల్స్ లో కొంతమంది జువాలజీ సబ్జెక్టులో టీచ్ చేస్తున్నాను. అంతా మీ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులే. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. నేను జూనియర్ కాలేజ్లో మెయ్యాపుట్టి జూనియర్ కాలేజ్లో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ జువాలజీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. నాకు అనే చెప్పమన్నారు, 2 పిల్లలు, పాప 8th క్లాస్, నేను సెకండ్, అబ్బాయి 3rd క్లాస్. నళిని సార్, నళిని అక్క. ఓకే, అందరూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా కనపడుతున్నారు. అంతే సక్సెస్ఫుల్గా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. తల తిప్పితే మాత్రం ఆలయ స్టేజ్ పైకి వస్తారు. దయచేసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చెన్నూరు స్వాతి కోరుతా ఉన్నాం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారం. ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ అంతా ఢిల్లీబాబు అన్నకే నేను ఇస్తున్నాను. నేనైతే పెద్దగా ఏం చదువుకోలేదు, ఇంటర్మీడియట్లో స్టాప్ చేస్తాను. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, బిజినెస్ చేసుకుంటున్నాను. మా పెద్ద అబ్బాయి అయితే బీటెక్ చేస్తున్నాడు, పాప అయితే జాయిన్ చేస్తాం పాపని. ఇంకా అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎప్పుడెప్పుడు అని 2-3 మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. సార్స్ అందరికీ నా యొక్క పాదాభివందనాలు. జంట కవులు అనే విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. కానీ నాకు ఈ 6వ క్లాస్లో ఒక గ్రహం తగిలింది. అది ఇప్పటికీ చిటి వరకు కూడా నాకు తోడుగానే ఉంటుంది. ఆ జంట కవి మరి ఎవరో కాదు, మన లోల అశోక్ మాస్టర్ గారు ఈ వేదిక పైకి వచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఒక 2 నిమిషాల్లో ముగిస్తారని కోరుతా ఉన్నాం. మీకు మాత్రం టైం కేటాయిస్తున్నాం. 2 నిమిషాలు అన్నారు, బట్ కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చెయ్యాలనే సంకల్పము ప్రారంభమైన విషయం మీ అందరికి తెలియాలి. ఎందుకంటే రాజపురం ఊర్లో కనిపించే ఢిల్లీబాబు, అశోక్ అందరూ కూడా అరే అందరు గెట్ టుగెదర్ అనుకుంటున్నాము, చేస్తే బాగుంటుంది, చెయ్యండి రా అంటున్నాం. ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 6 నెలల నుండి చేయమని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా చేస్తాము అనే సంకల్పం అనేది ఇవ్వలేదు. ధైర్యంగా చెప్తున్నాను. కానీ మా సీనియర్స్ జనంలో ఫంక్షన్ చేయడం జరిగింది. మన ఉపాధ్యాయులు మన కోసం కాదు, మన గురువుల కోసమైనా ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలనుకున్నాము. అదే సంకల్పంతో ఢిల్లీబాబు, నేను ఇద్దరం కూడా కార్యక్రమం చేద్దామని మన అందుబాటులో ఉన్న రాజపురం మిత్రులందరికీ చెప్తే ఎప్పుడు నుండి అనుకుంటున్నాము, చెయ్యండి, ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. దానికి ముందుగా సహాయ సహకారం అందించి ప్రతి ఒక్కరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాని తర్వాత మన ఉపాధ్యాయులు అనేవాళ్ళు నిజంగా పాదాభివందనం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆరోగ్యం కానీ వ్యక్తిగతంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ కేవలం మనల్ని ఆశీర్వదించాలి, వాళ్ళ ఆశీస్సులు మనకు అందించాలనే ఆశయంతో వచ్చారు. కానీ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మన విద్యార్థులే వాళ్ళ ఆశీస్సులు పొందడానికి రాలేకపోయారు. ఇది మాత్రం కొంచెం బాధ అనిపిస్తున్నప్పటికీ వచ్చిన వాళ్ళందరూ కూడా
చక్కగా వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. వారి ఆశీస్సులు పొంది జీవితంలో అందరూ కూడా మంచి స్థాయిలో సుఖ సంతోష ఆనందాలతో ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంజనీర్గా తను మా ఇంటికి నవ్వంటని విజిట్ చేస్తుంది. తను కూడా శిష్యురాలే కాబట్టి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మాస్టారు మా తమ్ముడు బ్యాచ్ గెట్ టుగెదర్ ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పింది? దగ్గర 1.5 years అవుతుందేమో, 2 years. అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తూనే ఉన్నారన్నమాట. ఇది నాకు తెలిసి ఫోటో కూడా తీసుకున్నాం. ఫోటో కూడా తీసుకొని బాగున్నావా అది అనే క్షేమ సమాచారాలు అడిగాను, తెలుసుకున్నాం. మేస్టారు గెట్ టుగెదర్ ఫంక్షన్ మా బ్యాచ్ కూడా చేస్తామండి అన్నాను. ఓకే వెల్కమ్ అని ఆ రోజు చెప్పాను నేను. నియర్లీ 1.5 years అవుతేమో. ఇక్కడికి వచ్చిన మా ఉపాధ్యాయులందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. అండ్ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ చూసినందుకు నాకు చాలా సంతోషమో, లేకపోతే ఈ స్కూల్లో ఉన్న పాజిటివ్నెస్ తెలియదు. ఇక్కడ చదివిన స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ మనం ఎక్కడ కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న టీచర్స్ని మనం ఎప్పుడు కూడా చూసుంటాము. నా కెరియర్లో ఇంతవరకు ఇలాంటి టీచర్స్ ఫెసిలిటీగా నేను ఇంతవరకు చూడలేదు. అలాగే ఇక్కడ ఏదైతే రాజపురం స్కూల్లో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ మేబీ ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళుండకపోవచ్చు, లేకపోతే ఒక మంచి ఉద్యోగం సంపాదించకపోవచ్చు, కానీ డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఒక్క విద్యార్థి కూడా రాజపురంలో స్కూల్లో చదివిన విద్యార్థి డిసిప్లిన్గా లేడు అన్నది ఎక్కడ కూడా మనం వినము. ఇప్పుడే కాదు, మీకు చదువుతున్న రోజుల్లో కూడా రాజపురం స్కూల్లో చదువుతున్నారంటే ఆ పిల్లలు 100% డిసిప్లిన్గా ఉంటారన్నది ఫిక్స్ అనమాట. అది ఇప్పుడు కూడా ఈ స్కూల్లో డిసిప్లిన్ గా ఉంటాడు అంటే అది ఈ స్కూల్ యొక్క బలం. ఇది మనం అందరికీ తెలుసు. అది ఈ స్కూల్ ఇప్పుడు ప్రజెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇక్కడికున్న రిటైర్ అయ్యారు. బట్ మాకు అందరికీ పెద్ద దిక్కుగా కేవలం లక్ష్మణరావు మేసారే మా 10th క్లాస్ వరకు మాకుండి, మేము 10th క్లాస్ రిలీవ్ అయ్యేంత వరకు అతను మన అందరి నుంచి ఇక్కడ చూసుకున్నారు. ఇప్పటికీ మన 10th సర్టిఫికెట్లో చూస్తే అందరూ మోల్స్ రాసేది అతనే రాశారు. మనం 10th సర్టిఫికెట్లు ఇప్పుడు కూడా మోల్స్ ఎవరైతే రాసుంటారో ఆ రైటింగ్ లక్ష్మణరావు మేసారే మనకి ఆ క్యారిడర్లో పెట్టి రాశారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ సంస్థలో పెద్ద స్థాయిలో లేకపోయినా పనిచేస్తూ ఒక ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను, నలుగురిలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అంటే అది కేవలం లక్ష్మణరావు మేసారు ఇచ్చిన పునాది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే మేము ట్యూషన్కి వచ్చేవాళ్ళం. అందరికీ తెలుసు రాజపురంలో 7 గంటలు ట్యూషన్ ఉండేది. రాగానే టేక్ టు కెన్ గో వెంట్ గాన్ ఇవే మాకు. సో అవి ఇప్పుడు ప్రజెంట్ మేము ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా 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 ఉపయోగపడింది అన్నమాట. సో నేను నా సంస్థలో కానీ లేకపోతే ఇప్పుడు పనిచేస్తున్న సంస్థలో ఈ నీట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నామంటే అది కేవలం లక్ష్మణరావు మేసారు ఇచ్చిన పునాది. ఇంకా లెక్కలంటే అతని గురించి ఆ విషయం చెప్పనవసరం లేదు. అలాగే మా పండా మేసారు అయితే ఆయన ఎప్పుడు క్లాస్కి వస్తారని మేము ఎప్పుడు ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే ఎక్కడ క్లాస్ అంటే విద్య కాకుండా బయట మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అన్నది ఆయన సగం ½ an hour క్లాస్ చెప్తే 1/2 గంట ఓన్లీ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటే బయట మనం ఎలా ఉండాలి, బయట ఎలా బిహేవ్ చేయాలన్నది అతను ఎప్పుడు చెప్తుండేవారు. అది మాకు ఇప్పటికి చాలా ఉపయోగకరమైంది. అలాగే హిందీ మేడం గారు మాకెవరికి ఇక్కడ మన రూరల్ ఏరియా కావడం వల్ల హిందీ ఎవరు కరెక్ట్గా లేదు. ఆవిడిచ్చిన చెప్పిన పాఠాల వల్లే మనం హిందీ నేర్చుకుని ఇప్పటికి కొద్దిగా మనం డెవలప్ అయ్యామంటే ఆవిడ చదవే. ఇంకా మిగతా మా పరిస్థితి మనం 10th క్లాస్కి వచ్చే టైంకి ఎవరు కూడా సీనియర్ టీచర్స్ అందరూ వెళ్ళిపోయారు. మాకు అంతే స్థాయిలో వాలంటీర్ టీచర్స్ ఎవరైతే మా సారు అందరూ వాలంటీర్ హరిమాచార్యులు అందరూ అంతే స్థాయిలో మాకు లెసన్స్ చెప్పి మమ్మల్ని 10th క్లాస్ పాస్ అవడానికి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకి నిజంగా చాలా కృతజ్ఞతలు. ఆ టైంలో మనకు తెలుసు ఈవెన్ శాలరీస్ కూడా ఉండేవి కాదు. అలాంటి డబ్బులు కూడా ఆశించకుండా వాలంటీర్లు నిజంగా మా వాలంటీర్ టీచర్స్ చేసిన హెల్ప్ మేము మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు మన ఏరియాలో అంత నాలెడ్జ్ బేస్ ఉండి కూడా వాళ్ళు మనకి ఇచ్చి 10th క్లాస్ 9th క్లాస్లో మాకు చాలా వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు నరేంద్ర. నాకు ఒక బాబు పాప, హ్యాపీ ఫ్యామిలీ. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను.
నువ్వు బాగా డెవలప్ అయ్యావా? యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేయాలని మేము ఒక సంవత్సరం రోజు నుంచి అనుకుంటున్నాము. కొన్ని అనివార్య కార్యాల వల్ల అందరూ ఒకేసారి గ్యాదర్ అవ్వలేకపోయాము. ఒకసారి అనుకునేటప్పుడు ఏమన్నామంటే మేము బయట ఉన్నాం కాబట్టి ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనలేకపోతాము. కాబట్టి ఊరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తామని ముందుకు వస్తే ఆర్థికపరమైన లేదంటే వేరే ఏ విధంగా బ్యాకెట్లో మేము సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము. ఈ విధంగా అందరినీ గ్యాదర్ చేసుకొని తమ అభిప్రాయాలు సేకరించినప్పుడు అందరూ ముందుకొచ్చారు. మేము అదే స్టార్ట్ చేసినప్పుడు దిలీబాబు గారు, అశోక్ వీళ్ళందరితో ఒకటే మాట అన్నాం, మీరు ముందుకు వచ్చి చేయగలమని భరోసా ఇస్తే మేము వెనకుండి నడిపిస్తాము, కానీ ముందుండి మాత్రం మీరు కంపల్సరీ ఉండాల్సిందని, మీకు తప్పదు అంటే వాళ్ళు చాలా ఆనందంగా ఒప్పుకున్నారు చేస్తామని. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. వాళ్ళే కానీ లేకపోతే ఈ విధంగా కార్యక్రమం జరగడానికి ఇంకొన్ని రోజులు ఆలస్యం అయ్యేదేమో. ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నేను ఈ విధంగా జాబ్ సంపాదించడానికి చాలా కష్టపడ్డాను. బట్ ఏంటంటే నేను కోచింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఎన్నో విషయాలు నాకు చెప్పారు, ఇలా చేయాలి అలా చేయాలనుకొని. నా తోటి వాళ్ళందరూ కొద్దిగా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. ఇంకేమనుకున్నామంటే ఏదో గొప్పగా చెప్తున్నారని వాళ్ళు నాకు చెప్పేవారు. బట్ నేను లోపల ఏం ఫీల్ అయ్యామంటే ఇవన్నీ నాకు కొత్తగా అని నాకేం అనిపించలేదు. ఇవన్నీ మా స్కూల్ లెవెల్లోనే అంతా ఆల్రెడీ మాకు చెప్పేసినవని వాళ్ళు ఒకసారి ఏంటంటే మళ్ళీ మాకు గుర్తు చేశారు. మేము నేర్చుకున్న ప్రతి విషయం కూడా ఆలోచిస్తుంటే అవన్నీ మాకు బేస్ లెవెల్లోనే మొత్తం కంప్లీట్గా చెప్పి మా భవిష్యత్తును ఎప్పుడే తీర్చిదిద్దారు. కాబట్టి ఈ వేదిక పరంగా అందరికీ నేను మరొకసారి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా పేరు ఘనశ్యామ్ బిసోయ్. నేను ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో, అది సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అయితే నేను ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే మేము చాలా సౌభాగ్యశాలిను. ఎందుకంటే ద్రోణాచార్యులు వారు టీచింగ్ చేశారు. అంటే ఈ ఏకలవ్యుడికి టీచింగ్ చేయలేదు, కానీ అతనికి ఉన్న భక్తి వల్ల ఆ విద్యని సాధించుకున్నారు. అతనేమో దక్షిణలో అతని బ్రోకన్ వేలు అడిగేశారు. కానీ మా టీచరు మాకు ఎంతో ఇచ్చి కూడా ఎటువంటి దక్షిణ తీసుకోకుండా ఇంత స్థాయికి మాకు పెంచారు. కాబట్టి ద్రోణాచార్యులకి కారణాలు ఉండొచ్చు, బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మా గురువులు మాత్రం అందరూ ద్రోణాచార్యులు కన్నా గొప్ప వాళ్ళని నేను భావిస్తున్నాను. ఇంకా నేను ఒడియా మీడియం చదివాను కంటే ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. నెక్స్ట్ ఇక్కడ చాలామంది సక్సెస్ గురించి చెప్పారు. మన భార్గవ్ చెప్పాడు, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ అని. నెక్స్ట్ సక్సెస్ అనేది ఆనందంతో కూడబడింది. అయితే నేను కొంచెం ప్రిన్సిపల్ని నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే లక్ష్మణరావు సార్ బాగా చెప్పేవారు అన్నమాట మాకు. ఆ ప్రిన్సిపల్స్ వల్ల నాకు జాబ్లో వచ్చింది. 2-3 ప్రిన్సిపల్స్ నేను ఇంటర్వ్యూలో చెప్పాను. అయితే వాళ్ళు అడిగారు ఏంటంటే, మీరు ఇంత దూరం నుండి వస్తారు, అమ్మ నాన్నల్ని వదిలేసి వచ్చేస్తారు కదా, మీకు బాధ ఇదా అన్నారు. అయితే నేను ఒకటే మాట చెప్పాను, ఒడియాలో రాజభాషం అంటారు, అంటే రాజ్యాన్ని పొందడానికి రాజు అవ్వాలి కదా, అది అవ్వకముందు వనవాసం చేయాలి. వనవాసం అంటే ఇంటి నుండి దూరంగా వెళ్ళాలి. అదే మన మహాభారతంలో కానీ రామాయణంలో కానీ మనం నేర్చుకునేది. అదొకటి నేను అక్కడ చెప్పాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్లెజర్ ఇన్ జాబ్ పుట్స్ పర్ఫెక్షన్ ఇన్ వర్క్ అంటారు. ప్లెజర్ అంటే ఆనందం ఉండాలి, పనిలో ఆనందం ఉంటే మనకి పర్ఫెక్షన్ వస్తుంది అనమాట. అది ఏ పైన కావచ్చు, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్స్ వాల్యూ. ప్రతి ఒక్కదానికి విలువ ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు ఆ జనరేషన్లో ఈ జనరేషన్లో అన్ని జనరేషన్లో ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ రా అని అంటారు, బట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను ఒక లెక్క గురించి చెప్పేస్తాను. మేసర్ దగ్గర చదివాము, అంతమంది దగ్గర చదివాము. సైన్స్ అండ్ సోషల్ కూడా కలిపి ఒక 2 ప్రిన్సిపల్స్ చెప్తాను. లైఫ్ ఈజ్ లైక్ మ్యాథమెటిక్స్, యాడ్ ఫ్రెండ్స్, సబ్స్ట్రాక్ట్ ఎనిమీస్, డివైడ్ సోరస్ అండ్ మల్టిప్లై చాయిస్. ఇవి చేస్తే మీకు ఆనందం ఎప్పుడూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఎవరు అంటే పుట్టినప్పటి నుండి ధనవంతులు కాదు. రాముడికి ఎగ్జాంపుల్ తీసుకుంటే రాజ్యాభిషేకం రోజే రాజ్యాన్ని త్యాగం చేసి వనంకి వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్ ఎల్లప్పుడూ మన గురువుల ఆశీర్వాదం మనకు ఉండాలి. బికాస్ దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ టు అవర్ సక్సెస్. టీచర్స్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ టు స్టూడెంట్ సక్సెస్. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీకు చాలా మందికి గుర్తుండిపోవచ్చు, నేను ఎందుకంటే అప్పటికిప్పుడు కొంచెం లావ్ అయ్యాను కదా.
పెళ్ళి అయిపోయింది కాబట్టి. అది కాకుండా ఏంటంటే నార్మల్ చదివేటప్పుడు మాస్టర్లు సగం ఏటకర్లు నా గురించి ఎరగొట్టేవారు. మెయిన్ లక్ష్మమ్మ మేసారు, అది బాగా కొట్టారు, నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో ఇప్పటికీ లక్ష్మూర్తి మేసర్ చెప్పిన బ్యాంకిల్ సెల్లర్స్, లక్ష్మణరావు మేసర్ చెప్పిన బ్యాంకిల్ సెల్లర్స్ ఆర్ వీ హూ పేర్ అవర్ సెల్లర్స్ లవ్ టు ది టెంపుల్ ప్రేయర్ అని చెప్పేసి ఇప్పటికే గుర్తుంది మాస్టర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన నేలచలం మేసర్ చెప్పిన బారిస్టర్ పార్వతీశం అతను చెప్పే విధానం కూడా ఇప్పటికే గుర్తుంది అందరికీ. ఎందుకనంటే ఆ రోజుల్లో మనం అందరం క్లాస్ రూమ్లో కూర్చుంటే మనకి స్క్వాడ్ లీడర్స్ ఉండేవారు. బారిస్టర్ పార్వతీశం తన బ్యాగ్ పడిపోతుందని చెప్పేసి ట్రైన్ చైన్ గట్టిగా లాగి పెట్టి కట్టారు. ఆ పక్కన మదన్ మోహన్ పక్కన పూడి రాజేసి పడుకుంటున్నాడు. సైలెంట్గా వచ్చి నా పక్కన నిలిచేవాడు. అంటే అందరు సైలెంట్ అయిపోయారు. అప్పుడు నా పక్కన మదన్ మోహన్ ఇలా పొడిచేవాడు, రే రే వెళ్ళరా ఏమైందంటే నువ్వు పడుకున్నావు సార్ పిలుస్తున్నారు వెళ్ళని చెప్పి. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పూర్వ విద్యార్థులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు మాదిని హేమాచలం, పక్కనే ఎస్సీ వీధి మాది, ఈ గోడ పక్కనే మా ఇల్లు. మీ అందరికీ నేను సుపరిచితమే. కాకపోతే కొంచెం కాలంతో పాటుగా ఫేసెస్ అన్నీ మారుంటే కొంతమంది గుర్తుపెట్టారు, కొంతమంది గుర్తుపట్టలేదు. బట్ నేను అందరినీ గుర్తుపెట్టాను. ఓకే, నాకు దాదాపు మనందరం 22 సంవత్సరాలు అయింటది మనందరం కలిసి. 22 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై మన గురువులందరినీ ఈ విధంగా మనం చూడటం మనం చేసుకున్న అదృష్టం. అలాగే ఈ 22 సంవత్సరాల తర్వాత ఎన్నో జరగరాని కొన్ని అవాంతరాలు జరిగాయి. అలాగే కొన్ని కరోనా లాంటి విపత్తులు కూడా వచ్చి పడ్డాయి. అయినప్పటికీ మనం ఈ 22 సంవత్సరాల తర్వాత మనం కలవడం ఆ దేవుడు మనకిచ్చిన ఒక వరంగా భావిస్తున్నాం. అయితే 2 నిమిషాలు మాట్లాడండి అని ఢిల్ అన్న గడికి నాకు చూస్తున్నాడు. నాకు ఎన్నో మాట్లాడాలని అనిపిస్తుంది, బట్ సూక్ష్మంలో మోక్షం లాగా నేను చెప్తాను. సో నేనేంటంటే ఒక విషయం మీతో పంచుకోవాలని ఈ వేదికను అనుసరించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనందరం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు, అంటే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఇలా ఒక్కొక్కరు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విధంగా వాళ్ళు ఫాలో అయ్యారు. బట్ నాకేంటంటే ఎవరు కూడా ఒక చేయూత కానీ ఒక ప్రోత్సాహం కానీ ఎవరు కూడా నాకు చెప్పడం కానీ, అంటే నేను పెరిగిన వాతావరణం కావచ్చు, లేదంటే మా తల్లిదండ్రులు ఏంటంటే ఒక ఆర్థికంగా మానసికంగా నాకు ధైర్యంగా ఇచ్చేవారే కానీ వాళ్ళు ఏంటంటే చదువు పరంగా వాళ్ళకి అంత అవగాహన లోపం కాబట్టి ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదివించాలనేది వాళ్ళకి తెలిసేది కాదు. ఆ సమయంలో నాకు మన దేవుడు, మనందరి దేవుడు, నాకు మానసిక గురువు, మానసిక దైవము ఇప్పటికి కూడా మన గౌరవనీయులైన లక్ష్మణరావు మేసారు వాళ్ళ ఇంటికి నాకు పిలిపించారు. పిలిపించిన తర్వాత ఇది నీ ఇంటర్మీడియట్ జాయినింగ్ అప్లికేషను, ఇది తీసుకుని వెళ్ళి కంచిల్లో నువ్వు సబ్మిట్ చేయాలి. కంచిల్లో సబ్మిట్ చేశాక నీకు ఇంటర్మీడియట్ ఒక మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారని నాకు చెప్పారన్నమాట. ఆ అప్లికేషన్ నేను తేలేదు, స్వయంగా మన గౌరవనీయులైన లక్ష్మణరావు మేసారే అప్లికేషన్ తీసుకుని వచ్చి నాకు ఇవ్వడం జరిగింది. అంత అదృష్టము నేను చేసుకున్నందుకు, ఏ పూర్వజన్మంలో నేను చేసుకున్న అదృష్టమో సార్ స్వయంగా ఈ అప్లికేషన్ నింపి అప్లికేషన్ అండి. మీకు మేము చాలా రుణపడి ఉన్నాం. అంటే ఎలా అంటే చదువు అనే కాదండి, మాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాం. మేము చదువు అనేది ఎవరైనా చెప్తారో ఎలాగైనా నేర్చుకోవచ్చు. మీ దగ్గర నుంచి చదువుతో పాటు క్రమశిక్షణ అనేది నేర్చుకున్నాం మేము ఫస్ట్ థింగ్. దానికి మాత్రం మేము అందరం రుణపడి ఉంటాం. చిన్నప్పుడు అందరం ఎలా ఉండేవాళ్ళం అంటే ఏదో కామెడీగా ఏదో అమ్మాయిని ఏదో టీచ్ చేసేవాళ్ళం, లేదా నేను ఏదో సరదాగా ఏదో అన్నామనో అలా జరిగేది. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందంటే రెస్పెక్ట్, ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నాం నిజంగా సీరియస్లీ. నేను ఈరోజు అందరినీ చూశాను, అందరినీ కూడా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాం. అది మనం నేర్చుకున్నాం టీచర్స్ దగ్గర.
ఈరోజు ఈ కార్యక్రమానికి ఫ్యామిలీస్తో ఇన్విటేషన్ చేశాం కాబట్టి ఇంట్లో తాలింపు మాడిపోద్ది కాబట్టి ఈ క్రమశిక్షణ ఈ విద్యార్థికి ఇప్పుడు మాట్లాడు. ఢిల్లీగాడు అన్నాడు కానీ బాగానే ఉంది కానీ అదైతే కాదండి. మనం ఎప్పుడు కూడా వైఫ్నైనా హస్బెండ్ అయినా లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి, లవ్ ఇవ్వాలి. భయం అవసరం లేదు. మన తోటి విద్యార్థులకైనా మన లవ్ ఇవ్వాలి. అరే నేను ఏదైనా అంటే అమ్మాయి ఏదో ఫీల్ అయిపోద్దాము, ఈ అబ్బాయి ఏదైనా ఫీల్ అయిపోద్దాము, ఇలా కాకుండా మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుంచి నేర్చుకుని చాలా ఇంకా డెవలప్ అవ్వాల్సిన చాలా ఉంది. మనం నేర్చుకున్నది మన జూనియర్స్కి మనం చెప్పాలి, మన తోటి విద్యార్థులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం ఎలా ఉండాలి, మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్నది కాస్త మన కమ్యూనిటీకి ఏ విధంగా చెప్తే కమ్యూనిటీ అనేది బాగుపడుతుంది, ఈ విధంగా చెప్తే నా ఉద్దేశం అది. అంతే తప్పించి నా కొత్తగా ఏం చెప్పడానికి ఏం లేదండి. మనం అయితే గురువుల్ని గౌరవించుకోవాలి. అది కాస్త లేట్ అయ్యింది. సో ఇప్పటికైనా ఈ స్టెప్ తీసుకొని ఢిల్లీ అండ్ మన ఉన్నారు కదా గైడ్స్ అందరు కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. ఇక్కడ ఎవరు వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ కాదండి, దట్ ఈస్ వెరీ రాంగ్. సో ప్లీజ్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. ఎందుకంటే మన అందరికీ ఒకటే వాల్యూస్ ఇవ్వాలి. ఇక ఢిల్లీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాడి బాధ్యతగా వాడు చేశాడు, అంతేగాని ఢిల్లీ మనం అని చెప్పి కాదు. వాడి బాధ్యత అది, వాడు చేయాల్సింది మన ఫ్రెండ్స్ కోసం, మన కోసం, గ్రూప్ కోసం వాడు చేశాడు. దాన్ని మనం పొగిడించుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఎవరివన్ అలాగే ఆలోచించాలి. ఏదున్నా కూడా మనం చేయలేకపోయాం, మన వంతుగా ఢిల్లీ చేశాడు, లేదా అశోక్ చేశాడు, లేదా సరైన చేశాడు. ఇలా అనుకొని మనం గౌరవంగా చెప్పుకోవాలి తప్పించి మనం ఎక్కువగా దాన్ని. మా లక్ష్మణరావు మాస్టర్ నాలో వచ్చిన చూసి ఆడగారు పక్కనే ఫస్ట్ బెంచ్ లో కూర్చుని పెట్టున్నారు. అప్పుడు మరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా తోటి స్నేహితులందరికీ కూడా హాయ్ 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 హాయ్. ఎవరితో కూడా ఊపు లేదు, ఉపాధ్యాయుల్లో ఊపు ఉంది కానీ మీలోనే ఊపు లేదు. అందరు కూడా గట్టిగా హాయ్ 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 హాయ్. బాగున్నారా? ఎన్నో రోజులు ఎంతో మంది ఎన్నో వేడుకలు చేసిన పాఠశాల ఇది. ఈ పాఠశాలలో మనం కూడా గెట్ టుగెదర్ చేద్దాం అని కొంతమంది నాన్ లోకల్గా స్థిరపడినవారు, అలాగే లోకల్లో ఉన్నవారు కూడా పదే పదే మా వద్ద ప్రస్తావించినప్పుడు మేమైతే ఒక ఆలోచన చేశాం. కార్యక్రమం అనేది చేసేటప్పుడు సుమారుగా 25 సంవత్సరాలు అయితే బాగుంటుంది, అప్పుడు చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అందరం కలుసుకుంటాం అనుకున్నాం. కానీ మనము ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది. రోజు రోజుకి మారుతున్న ప్రపంచం, కాలుష్యం, అలవాట్లు, వస్తున్న ప్రకృతి విపత్తుల దృష్ట్యా ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. మాకైతే ఒక బలమైన ఆశయం మా లక్ష్మణరావు మాస్టర్ గారు, మా నీలాచలం మాస్టర్ గారు, మా దేవేంద్రనాథ్ పండా మాస్టర్ గారు, మా డింగేశ్వరరావు మాస్టర్ గారు, ఇలా మాకు చదువు చెప్పిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగితో పాటుగా వాలంటీర్ ఉపాధ్యాయులు కూడా ఉన్నప్పుడే ఈ కార్యక్రమం చేయాలని ఒక ఆశయంతో లోకల్లో ఉన్న మా మిత్రులు అందరం కూడా కూర్చొని ఒక గ్రూప్ క్రియేట్ చేసి సుమారుగా 36 మంది స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్లో ఉండేవారండి. 3 రోజుల్లో దాన్ని 111 మందికి చేర్చడమే కాకుండా సపరేట్గా ఒక 33 మంది అమ్మాయిలతో వేరే గ్రూప్ను చేసి దానిలో అశోక్ మరియు నేను అడ్మిన్లుగా ఉంటూ ఈ కార్యక్రమానికి ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తాం, దీనికి ఎంత ఆర్థిక అవసరాలు ఉన్నాయి, ఉపాధ్యాయులను ఏ విధంగా తీసుకురావాలని మా అందరి స్నేహితుల ఆలోచనలతో ఒక దగ్గర జాగరూకతతో ఒక దగ్గర ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని పొందుపరిచి నేడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మేము ఒకటి తలిస్తే ప్రకృతి ఒకటి తలుస్తుంది అన్నట్టుగా కొంతమంది పాపం అనివార్య కారణాల వలన ఇక్కడ రాలేకపోయారు. వారైతే మాత్రం హృదయపూర్వక క్షమాపణలు మా ద్వారా మీకు తెలియజేయమని చెప్పడం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది, చాలా పొడవుగా స్నేహితుల్లో ఒక వేదికపై చూడాలని చెప్పేసి తన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ కార్యక్రమం అతను కూడా ఆర్మీలో ఉండి ప్రస్తుతం స్థిరపడ్డాడు.
ఉపాధ్యాయుల దగ్గరికి ఈరోజు రాలేకపోయాను, కానీ ఏ రోజు వచ్చినా కూడా మీకు సమయం లేకపోయినా నన్ను మాత్రం ఉపాధ్యాయుల దగ్గరికి ఖచ్చితంగా ఈ మధ్యన ఈ యుద్ధ వాతావరణం వల్ల కాల్ బ్యాక్ చేయడం వల్ల వారు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సుమారుగా మాకు 106 మంది ఈ ప్రోగ్రామ్కి వస్తున్నట్టుగా బిల్డింగ్ చూపించారు. ఫ్యామిలీస్తో ఉపాధ్యాయులతో కలుపుకొని 250 మందికి మేము ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల ఈరోజు రాలేకపోయిన మా స్నేహితులందరికీ కూడా నేనైతే గతంలో ఏదో చేశాను, ఇప్పుడు మాత్రం గౌరవంగా సమాజంలో బాధ్యతతో మెలుగుతూ ఉన్నాను. గతంలో ముందుగా ఒక విషయం చెప్పాలి, నాకు రాజకీయాలు అంటే చాలా పిచ్చి, లీడర్ అవ్వాలనేది నా కోరిక. ఎవరు అవునన్నా కాదన్నా నా ఆశయం ఎప్పటికైనా మంచి లీడర్ అవ్వాలి. లీడర్ అంటే పొలిటికల్ లీడర్ కాదు, ఏదైనా వ్యవస్థను నడిపించేదానిలో నేనే మెయిన్ లీడర్గా ఉండాలనేది నా ఆశయం. అయితే ఆ ఆశయంలో భాగంగానే నేను గతంలో ఉంటూ ఒక ఎంపీటీసీగా పోటీ చేస్తూ ఎక్కడ కూడా మా మాస్టర్లు నాకు నేర్పిన ఉన్నత విలువలను మిస్ అవ్వకుండా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా నేను పంచలేదండి. నేను ఒక పార్టీకి నమ్ముకుని ఆ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. దాని ప్రకారమే ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వానికి మీకు వారధిగా ఉంటాను, నన్ను గెలిపించండి అంటే నేను రూపాయి ఇవ్వకపోయినా కూడా నాకు 630 ఓట్లు ఎన్నో నా యొక్క మనస్తత్వానికి వేసి నాకు గౌరవంగా ఇచ్చారు. అప్పుడు నేను ఓడిపోయాను, కానీ అంటే రాజకీయ క్షేత్రంలో ఓడిపోయాను, కానీ సమాజంలో ఇంకా నా పాత్ర ఇంకా ఉంది, నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి. మా మాస్టర్లు చెప్పినప్పుడు నేను వినలేదు, ఇప్పుడు నాకు ప్రజలు నేర్పించారని నేను ఇప్పటికీ కూడా ప్రజాసేవలో ఉన్నాను సార్. ఆ తర్వాత failures are the successful of stepping stone to success. అది థ్యాంక్ యూ సార్. తర్వాత నేను గుంటూరులో జూనియర్ అకౌంటెంట్గా, నాకు అసలు టాలీ అంటే ఏంటో తెలియదు, కానీ ఎక్కడ నేర్చుకున్న జ్ఞానమో మాటగారితనం వలన నాకు జూనియర్ అకౌంటెంట్ పోస్ట్ అక్కడ వస్తే, అంటే ఒక స్పిన్నింగ్ మిల్లో నెల రోజులు ఇంచుమించుగా ఎన్నో అవమానంలో పడ్డాను, ఎన్నో మాటలు పడ్డాను. కానీ ఏకల వ్యూలో వెనకన కూర్చొనే టాలీ ఎలా చేస్తారని చూసి లాస్ట్గా ఆ కంపెనీలోనే నేను సాధించే విధంగా జూనియర్ అకౌంటెంట్గా మంచి బాధ్యతలు చేస్తూ నాకు వివాహం అవ్వని కారణముగా, ఎందుకంటే నాకైతే ఎప్పటికి కూడా నేను శారీరకంగా వికలాంగుడు అనే భావన లేదు, కానీ నాకు పిల్లనిచ్చిన మామకు కానీ తండ్రికి కానీ ఎవరికైనా సరే ఉంటుంది కనుక వారు ఈ విషయాన్ని పదే ప్రస్తావన చేసినప్పుడు నేను ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను ఈ విధంగా ఫిజికల్గా బాగున్నాను అని చెప్పి తెలియపరచుకోవడానికి ఈ ఊరికి రావడం జరిగింది. తర్వాత మా శ్రీ పండిట్ విలేశ్వరరావు మాస్టర్ గారి దంపతుల ఆశీర్వాద ఫలంగా వారి ఎదురుగా ఉన్న గున్న గజపతిరావు గారి అమ్మాయిని గున్న కాళేశ్వరి అంటే మా భార్య, ఒకసారి కాళేశ్వరి, ఆవిడని పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక నాకైతే మద్యం పైన ఎటువంటి అలవాట్లు కానీ చెడు అలవాట్లు ఏవి లేవంటే అది ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా చేశాను. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ వ్యవస్థను తీసేయడం వల్ల ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నప్పుడు కూడా నా స్నేహితుడు భార్గవ్ ఖాళీగా ఉండకు, మనం బాధ్యతతో ఉండాలి, ఫ్యామిలీ ఉంది కనుక నాతో పాటు నువ్వు రా అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో తన భాగస్వామ్యం కల్పించాడు. ఆ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాను సార్. నా భార్య గున్న కాళేశ్వరి. ఇంటికి రావడమే చాలా కష్టమైన పరిస్థితి, అమ్మగారికి ఆస్తమా ఉంది కనుక నేను ప్రస్తుతానికైతే గ్రామంలోనే ఉన్నాను. కానీ మీరు నేర్పిన నైతిక విలువలను పాటిస్తూ ఎప్పటికీ కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. మీకు ఎప్పుడు కూడా చెడ్డ పేరు తెచ్చే పని చేయాలని సగర్వంగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ఇక ఢిల్లీబాబు, అశోక్, శరణ్య, సంతోషాన్ని కాదండి, లోపల వారందరూ కూడా బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతిరోజు కూడా ఏం చేస్తాం, ఎలా చేస్తామని చెప్పేసి ఈ స్కూల్లో సమావేశమై ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి నేడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క స్నేహితునికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఈ కొనసాగే క్రమంలో ఎవరి మనసునైనా సరే పొరపాటునైనా సరే నొప్పించి ఉంటే హృదయపూర్వకంగా క్షమిస్తారని నా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక క్షమాపణ కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారములు, ధన్యవాదములు ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ.
రాజపురం ఇప్పుడు విలేజ్ లో ఒక స్కూల్ ఉంది. ఇప్పుడు 2 కిలోమీటర్స్ ఒక స్కూల్ ఉంది. కానీ మేము అప్పుడు శిలగం నుండి రావాలి. సార్ గుర్తుపెట్టారా? శిలగం నుండి వచ్చేవాళ్ళం. నేను రజని, నా పేరు, నేను శిరీష, సంగీత, ప్రశాంతి, మేము 4 వచ్చేవాళ్ళం. సంగీత 8th లో మానేసింది. ప్రశాంతి బైరపురం తాతగారింటి దగ్గరని వెళ్ళిపోయింది. నేను శిరీష మాత్రమే ఉదయాన్న 10th క్లాస్ మీ ప్రైవేట్ వచ్చేవాళ్ళం. డైలీ లేట్ మేము 7కి ప్రైవేట్ అయితే 8కి వచ్చేవాళ్ళం. అయితే మీరు అనేవారు. అప్పుడు నేను అంటే శిరీష 10th అయ్యాక మ్యారేజ్ అయిపోయింది. నాకు మాత్రం మా ఊళ్ళో ఎవరైనా టీచర్ అవ్వాలి అంటే నేను ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ బిఎస్సీ బీఈడీ చేశాను. నాకు మీరు అనేవారు రజనీ ఈజ్ వెరీ లేట్ డైలీ బట్ షీ ఈజ్ గాట్ వెరీ మార్క్స్, బ్యూటిఫుల్ మార్క్స్ ఫుల్ వచ్చాయి మ్యాథ్స్ లో. అయితే అనేవారు. అదొకటి గుర్తుంది. అక్కడ బిందు మాధవ్ మేడం గారు మీరు చూసారా? ఈవిడ పొడా చేడేసుకొని మంచి డ్రెస్ వేసి 2 చేతులకి గోరెంట్ పెట్టుకొని వచ్చేవారు. గుర్తుంది అందరికి? నాకు అదొకటి. ఆవిడ అబ్బాయి ఆవిడ జడ చేతిని చూసేవారు. నాకైతే ఇవ్వాలని నా జడ కూడా ఆవిడ టీచర్ కావాలి అని అదొకటి కోరిక. నెక్స్ట్ మేడం గారు మీరు నాకు అంతగా ఇది టచ్లో లేరు. తెలుగు సార్ నేను ఈ ఊరు పాడమే సార్. మీరు రాజపురంలో అంటే నాకు ఏ రోజు పెట్టాను ఆ రోజు నాకు పరిమితం అయిపోయింది. రాజపురం పండి బైరాగి కొడుకున్నారు కదా, కొబ్బరికాయలు అమ్ముతారు కదా, పండి బైరాగి కొడుకు పెద్ద రాజేష్ పండి బైరాగి కొబ్బరికాయలు అమ్ముతారు కదా, ఆయన కంటి కోడలు నేను. మా ఆయన మా పిల్లలు కూడా వచ్చారు సార్. 2 బాబులు. రండి మీరు కూడా. రాజేష్ రండి మీరు కూడా. ఇలాగే ఇక్కడే నేను ఉండిపోయాను సార్. మేము కాకినాడలో ఉంటున్నాం ప్రజెంట్. ఇంట్లో ఏ పూజ అయినా వరలక్ష్మి వ్రతం అయినా ఏదైనా మీరు ఇచ్చిన విలువలు బట్టి అత్తమామని బాగా చూసుకోండి. నేను నెక్స్ట్ ఇక్కడ వాలంటీర్లందరూ ప్రజెంట్ ఏ జాబ్ లో ఉన్నారో నాకు తెలీదు. ఈ సోమేష్ సార్ ఆయన కూడా ఇప్పుడు గవర్నమెంట్ టీచరే. మీకు ఎవరికో తెలుసా లేదా కానీ సోమేష్ సార్ గవర్నమెంట్ టీచర్. ఆయన దగ్గర నేను వాలంటీర్గా చేశాను సార్. ఇక్కడ ఆయన టీచర్ నాకు ఇక్కడ సోమేష్ సార్ దగ్గర వాలంటీర్గా చేశాను. అంటే కొనిగ్గా చేశాను. చాలా హ్యాపీ. నెక్స్ట్ హరి సారు అప్పుడు హీలియం బేరియం వెరీలియం అని కట్టాస పెట్టేవారు. 108 ఉన్నాయి కదా. అది నేనేం చేశానంటే శిరీష నేనేం చేస్తామంటే ఒక పేపర్లో రాసుకొని నడిచి రాజస్వరంలో స్టార్ట్ అయ్యి శిలగా వెళ్ళి నేర్చాం. మనం వచ్చినప్పుడు నేర్చుకొని వచ్చాం. అంటే టైమింగ్ సేవ్ అవ్వాలని నడుచుకొని వెళ్ళి నేర్చుకొని వచ్చాం సార్. హిందీ మేడం గారు హిందీ అంటే భయం. అతను ఎవరో చెప్పినట్టు క్వశ్చన్లో ఆన్సర్ రాసాను హిందీ. నెక్స్ట్ వాలంటీర్ల ఇప్పుడు ఆ సార్ ఉన్నారు కదా సృజన్ సారు ఏదో మ్యాథ్స్ ఏదో పాటలు పోటీ పెట్టారు. అప్పుడప్పుడు నేను పాట పాడాను. ఆ పాటే చెప్తుంటారు. రజనీ నువ్వు ఆ పాట పాడు. పప్పు రమేష్ సార్ నేను పప్పు రమేష్ సార్ రమేష్ సార్ అంటే ఎవరికి తెలీదు. పప్పు రమేష్ అంటే తెలుస్తుంది. ఇంకా ఆ సార్ ఆయన హ్యాండ్సమ్ గా ఉండేవారు. మీరు ఒకసారి ఇచ్చండి సార్. జగన్నాథ్ సార్ ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు కదా. మేమందరం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికి. ఆ మేడం కదా నాకు అంతగా తెచ్చలేదు. ఈ సార్ అంటే నాకు భయం. అంటే భయం. సీరియస్గా ఉండేవారు. కృష్ణారావు వేసారు సార్ నాకు. అమ్మా మీరు నైట్ అంత దూరం వెళ్తున్నారు కదా, మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడిగేవారు కృష్ణారావు సార్. ఈ పట్టమేశ్వరంటే పాటలే మనకి మాకు ఎవరు లక్ష్మణ మేషర్ మాకు ఒకసారి మేము నడిచి వెళ్తుంటే
7కి 6కి ఎలుగుబంటి వచ్చింది శిలగాంలో. వెళ్తున్నాం, ఎలుగుబంటి ఎదురుగా వచ్చింది. అది దారి మాకు ఎదురుగా వస్తుంది, మధ్యలో ఇంకో దారి ఉంది, ఆ దారిలో వెళ్ళిపోయింది. లేదంటే మా ఇద్దరు ఆ రోజు ఉండము. విన్నారా? ఆ రోజు మార్నింగ్ ఆ విషయం సార్ తెలిసింది రక్షణ రమేశ్వరికి. ఆయన వచ్చి అడిగారు, మీకు గుర్తులేదేమో సార్, అమ్మ మీరు వెళ్ళే దారిలో ఎలుగుబంటి వచ్చింది, మీకు ఏం అవ్వలేదు కదంటే లేదు సార్, మాకు వేరే దారి తప్పింది అనుకుంది. అంత కష్టపడి నడిచి రాజపురం వచ్చానా చదివామా. నేను ఇంటర్ సోంపేటలో చదివాను. ఇప్పుడు 5 నిమిషాలు కాటు కానీ నేను మంగళవారం సిద్ధగాం ఎక్కడ, మంగళవారం సంత ఎక్కడ, 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి ఎంత చదివాను. ఇంటి తర్వాత నుండి వాడండి చేసుకుంటూ డిగ్రీ బీఈడి చేశాను. ఇదంతా కూడా వీళ్ళని చూసి నాకు ఎలాగైనా టీచర్ అవ్వాలని కోరిక. అది సరే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. పెళ్ళైనా ఏ వెళ్తారో ఎంజాయ్ గైస్. ముందుగా పూజ చేయడం జరుగుతుంది. అలాగే చూడండి, కడిగి చూడండి బ్యాగ్ చూడండి, ఒకసారి చూడాలి ఒకసారి. అమ్మా ఇచ్చాడు సార్. ఓకే, ఇప్పుడు పుష్పాలతో సత్కరించాం. ఇప్పుడు గురువు గారికి సాలతో సత్కారం చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ శ్రద్ధాలతో ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా సాగేటట్టు చేయాలి. మీరంతా యాక్టివ్. ఇప్పటి ఉపాధ్యాయులకు ఉన్న ఉత్సాహం కూడా ఇప్పుడు విద్యార్థులు లేకుండా ఉంది. చూడు మాయా తదుపరి మనకి సైన్స్ ని ఎంతో చూడండి, మీరు చూడండి. చూడండి. ఓకే, ఇప్పుడు గురువు గారు తెలియజేస్తున్నాం. అలాగే పూలమాలతో సత్కరించడం జరుగుతుంది. చూడండి
చూడండి. అలాగే గురువుగారికి చాలా సన్మానంగా పాటు మన 97-2002 పూర్వ విద్యార్థుల తరఫున ప్రత్యేక జ్ఞాపిక అనేది అందజేశారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ మన ఉపాధ్యాయులు సన్మానించేటప్పుడు విద్యార్థులందరూ కావాలి. శరణ్య ఈ కార్యక్రమాన్ని సోదరులు వెనక బెంచ్లో ఉన్నారు చాలా మంది, వారు కూడా గట్టికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బాబు ఇట్రా ఇట్రా బాబు ఇట్రా. ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు కూడా 1 అలాగా నెక్స్ట్ కంటిన్యూషన్ అయిపోండి. అబ్బాయిలు కూడా రావాలి అందరూ కూడా. లక్ష్మణ మాస్టర్ గారికి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం మా అందరూ కూడా పుణ్యఫలం. మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళ్ళలో ఉంటాయని ఆశిస్తున్నాం. కానీ మీ వంటి గురువులు మాకు 10వ తరగతితో మమ్మల్ని మరి చదువు చెప్పే ఉన్నత చదువు చెప్పేది ఏమో లేకపోవడం అందరూ కూడా ఇది దురదృష్టవంతంగా భావిస్తున్నాం. ఏ ఉపాధ్యాయులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా మేము చేసిన పీజీ వరకు ఎక్కడి వరకైనా శ్రావణ మధ్యన చెప్తున్న మీ మాటలు సూక్తులే నేడు మేము ప్రజాస్వామ్యంలో తిరుగుతున్న తీరిక నిదర్శనాలుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ గొప్ప సన్మానాన్ని చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ధన్యవాదాలు మాస్టర్ గారు. మా ఆహ్వానాన్ని మన్నించి మీ పిల్లలుగా భావించి ఎంతో కష్టం ఉన్నప్పటికీ కూడా నేను ఈ వేదికపై మీ యొక్క రాకతో ఈ వేదిక పునీతమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కూడా ముందుగా సత్కరించిన వాళ్ళు ఇప్పుడు మనకు హిందీని నేర్పించినటువంటి అన్ని మాకు సరి చేస్తూ అచ్చా ఇప్పుడు కూడా మా క్లాస్ అవుతుంది కదా, సారే జహాసి అచ్చా హిందూ సితా హమారా అంటూ మాలో జాతీయ భావాల పలుకులను కలిగించినటువంటి మా మమతల కోవెల మా తల్లి శ్రీమతి మైనునిసా బేగం మేడం గారిని సత్కరించాల్సిందిగా మా సోదరిమణి నల్లి కుమారిని మా కళ్యాణి గారిని సంతోష్ చూడాలా ఇది చూడ గురుగారు చెయ్యి చూడండి ఒకసారి చూడలే ఓకే 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 ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తల్లిదండ్రులు ఆ భాగ్యాన్ని మాకు అందించిన ఉపాధ్యాయులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నలుగురు చూడండి ఒకసారి నలుగురు చూడండి. క్యాంప్ 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 చూడాలి క్యాంప్ చూడాలి. వన్స్ మోర్ ఓకే. అనే పదాన్ని మొదటిగా తీసుకొచ్చి ఎవరైతే చూసి రాత్రి రాలేదో వాడి తొలలకు వార్తలు పడేలా చిక్కిన చిక్కుళ్ళు ఇక్కడ గుర్తుకు వెళ్ళేమంటారు.
సురాలంకృతచారు చంద్రకలికా చంచత్సికా భాస్వరః లీలాదగ్ధ విలోల కామశలభః శ్రేయో దశార్థే స్ఫురం విపంచి అంతఃస్ఫూర్త్యదపార ఘోరతిమిర ప్రాక్పార ముక్షాపయన్ చేతస్సత్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీ సన్మానం జయతు జయతు దేవో దేవకీ నందనోయం దిపే కీర్తయ కేశవం మురళిం చేతోపజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ శ్రీం మూర్ధన్నమాదోక్షయం గురు సత్కారంతో విద్యార్థిని విద్యార్థులు మీ అందరికీ శ్రీ సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షములు శ్రీమన్నారాయణమూర్తి పరమశివుడు పార్వతీదేవి లక్ష్మీనారాయణుడు అష్టదిక్పాలకుడు ఇంద్రుడు గ్రహములు అన్ని స్థాన దేవతలు స్థల దేవతలు మిమ్మల్ని అందరినీ నిరంతరం కాపాడాలని మీకు మంచి విద్యా బుద్ధులతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని చక్కగా భగవంతుడు చల్లగా చూడాలి అని ఈ సందర్భంగా మాస్టర్ గారిని మేము మా సన్మానాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం. స్లోగా కూర్చోరా కూర్చోరా కూర్చోమ్మ కూర్చో వెనకం పడుతుందా మేసారు 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 సార్ ఎలా తీర్చుకోగలం మీ రుణం రంగం గురువీరం రంగం గురుధీరం ఎలా మరచిపోగలమా మంచితనం రంగం గురువీరం రంగం గురుధీరం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా రంగం గురువీరం రంగం గురుధీరం రంగం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా
వైదిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదనొదలని ముడులయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం ఎలా తీర్చుకోగలం మీ రుణం బడిలో బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము పసిప్రాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి ఆటపాటల మాటలతో పాఠాలను బోధించారు మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము నింగిలో ఎగిరిన గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము అమ్మా నాన్నల కన్నా గురువుల స్థానమే మిన్నా ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకానా తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు
గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు గురు శిక్షణలో చదివిన వాళ్ళే. ఉన్నత పదవులు ఉద్యోగాలు గురువులు మనకు పెట్టిన భిక్షే. ప్రతి రంగములో రాణించే నైపుణ్యాలను అందించే అధ్యాపకులే ఇలలోన ఆరాధించే దేవతలు. భావితరానికి జ్ఞానం అందించే కొత్త గురువులను అందిస్తారు. మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. परमकृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.
భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు, ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.
boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. Ni ya la
బోరగాని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మీ యొక్క గురువులు నా యొక్క గురువులకి పాదాభి వందనాలు. ఇక అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఆ రోజు ఢిల్లీ బాబు, ఇక ఘనశ్యామ్, రమేష్, లకో, సంతోష్ అందరూ వచ్చి ఇంటి దగ్గర కార్డు ఇచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను మా మేషాన్ని పిలుస్తున్నారు అనుకున్నాను. కానీ లేదు మేడం గారు, మీరు కంపల్సరీ రావాలి, మీరు మమ్మల్ని 6th 7th క్లాస్లో హిందీ చెప్పారు, మీరు రావాలి అంటే ఉదయం అంటే క్యాంప్ ఉన్న ఉదయం ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసి ఇది 3 గంటలకి వస్తుంది హైదరాబాద్ వెళ్ళాలా. సారీ, మీతో సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాను. హరి ఓం. ఈనాటి కార్యక్రమానికి వేదికపై అలంకరించినటువంటి నా సహోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఇతర పాఠశాల రచించి గురువుల తాలూకు ఆశీర్వాదమే ప్రధాన ధ్యేయంగా వచ్చినటువంటి చిరంజీవులైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదాలు ఈ విద్యార్థులందరికీ అభివందనం తెలియజేస్తూ ప్రారంభిస్తున్నాను. అయితే ఇక్కడ ప్రశ్న చెప్పాల్సి ఉంది. ఉపాధ్యాయులు నీరాచలం గారు అనారోగ్య కారణం వల్ల రాలేకపోయారు. కానీ 1980 నుండి ఏదో కొన్ని సంవత్సరాల మధ్య గ్యాప్ తప్ప ఆ ప్రతిభ చేసిన దగ్గర కూడా అతను ఎంత అనారోగ్యంగా ఉన్నా పాపం 2 చేతులు పట్టుకొని వచ్చినా అటెండ్ అయ్యారు. ఈసారి మాత్రం అతనికి ఏమాత్రం ఆరోగ్యం సహకరించలేదు. పాపం వాడు అబ్బాయి చెప్పాడు, ఏమాత్రం సహకరిస్తే తప్పకుండా తీసుకొని వస్తానండి అని చెప్పాడు. ఎందుకండి అంత తాపత్రయుడు ఎందుకండి అంటే మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, మీరు కోరుతున్నటువంటి ఆశీర్వాదాలు, మీరు కోరుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి సమ్మేళనం, ఈ సమ్మేళనానికి ఎలాగైనా హాజరవ్వాలని నెల తరబడి మీరెంత ప్రయత్నిస్తున్నారో ప్రకటించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక 10 నిమిషాలు మాట్లాడతాను, అభ్యంతరం లేదు కదా. అయితే దేశాల నుండి విదేశాల నుండి ఎన్నో ప్రాంతాల నుండి అనేక శ్రమలు కోర్టు మీరు వచ్చినటువంటి దాంట్లో దానికి రాలేదు అంటే అది మన తాలూకా దురదృష్టం అనుకుంటాను. అందు గురించి భగవంతుడు ప్రార్థించడం, ఎలాగైనా ఆ రోజుకు మనకు ఆరోగ్యం ఈ భగవంతుడే ఇవాళ ఈ కార్యక్రమానికి వెళ్ళి మా మీద ప్రేమాభిమానాలు అనుకుపోతున్నటువంటి మా పిల్లలకి మీ తరపున భగవంతుడు కూడా ఆశీర్వదించే భాగ్యం కలుగజేయి అని ప్రార్థించినటువంటి సందర్భాలు అనేకం గత 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎందుకంటే 80 నుండి ప్రతి ఒక్కరి మధ్యన కొన్ని బ్యాచ్లు తప్ప ప్రతి సంవత్సరం బ్యాచ్లు చేస్తూనే ఉన్నాయి.
ఈ రాజపురంలో మేము చదివిన స్థాయి నుండి ఇప్పటి వరకు విద్యార్థులకి ఏ విధంగా మేము ఆ తాలూకు ఆశీర్వాదాలు తెలియజేసినా అది తక్కువే అవుతుంది. అది తక్కువే అవుతుంది. ఎందుకంటే మేము వచ్చి ఇచ్చినటువంటి ఆశీర్వాదము చిన్న విషయం అని మా ఉద్దేశం. ఇక తెల్లవారు మన విడిబాబు గారు మాట అన్నారు, ఏమిటంటే ఆత్మీయులైనటువంటి మా అందరికీ ఆశీర్వదించినటువంటి ఆది గురువులందరికీ నమస్కారం అన్నారు. అయితే ఇక్కడ ఈశ్వరుడే అతను ఆది గురువు. అతని గురువు తరువాత గురువులు తల్లి తండ్రి, మూడో స్థానం గురువు. అది ఉండాలి. అంటే తల్లి మాతృ అలాంటిది, మాతృ అలాంటిది. కాబట్టి తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు. కాబట్టి గురువులుగా మేము వచ్చినటువంటి మీకు ఆశీర్వదించినటువంటి సందర్భం కలుగు చేసినందుకు ఒక విధంగా అలాంటి ప్రేమ ఈ రాజపురం విద్యార్థులు చూపిస్తున్నారు. ఈ విద్యార్థులను చూసుకొని చాలా పాఠశాలలు ఈ మధ్యన 12 సంవత్సరాలు మనం ప్రారంభించినటువంటి రాజపురం ప్రారంభించినటువంటి ఇక రాజపురం విద్యార్థుల గురించి మీరు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు అతను ఈ స్థితికి రావడానికి కారణం రాజపురం తాలూకా మట్టి స్వభావము, రాజపురం తాలూకా విద్యార్థుల కృషి, రాజపురం తాలూకా విద్యార్థుల తాలూకా పట్టుదల, రాజపురం విద్యార్థుల తాలూకా ఐక్యత, రాజపురం విద్యార్థుల తాలూకా ప్రేమాభిమానాలు, కృషి. 40 ఏళ్ళంతా యువతే లెక్క. బాల్యము, యవ్వనము, వార్ధక్యము అని 3 అనుకుంటుంది. కానీ వాటిని కౌమారం అవుతుంది. మీరు కౌమారం దాటి వస్తున్నారు. ఇంకా వస్తాను ఉండండి, ఎందుకంటే గాబరు అవుతారు. ఆఖరికి ఒక సంవత్సరం బెట్ట పట్టుకుని 20% అంటే ఏంటి అలాగే అనమాట. మీకు ఇప్పుడు మీరు క్రమశిక్షణగా ఉండండి, మీ పిల్లలకు క్రమశిక్షణ పెట్టండి. మహాప్రమాణమైన చక్కటి మార్గనిర్దేశం ఇచ్చారు. అలాగే మీ దివ్య ఆశీస్సులు అందించినందుకు అందరం కూడా కృతజ్ఞతగా భావిస్తున్నాం. తదుపరి మన గౌరవ మాస్టారు ఆ విద్యార్థులను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. విద్యార్థులు చేసినటువంటి మా గురుతుల్యులైనటువంటి ఉపాధ్యాయ బృందానికి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాలంటీర్లుగా వచ్చిన అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మీకు విద్యార్థులుగా అందరికీ అలాగే మీ కుటుంబ సభ్యులకు శుభాశీస్సులు. ఈరోజు ఆత్మీయ సమ్మేళనం పాఠం చెప్పేటప్పటికీ అందరూ కూడాను అతి ముద్దుగా ఉన్నటువంటి పిల్లలు మీదకు చూస్తే ఈరోజు మీ అభివృద్ధి చూస్తుంటే ఒక ఆనందం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎందుకంటే మీ ముఖం నుంచి వచ్చినటువంటి ఈ ఆనందం మీ జీవితానికి ఒక నిదర్శనం. మీరందరూ కూడాను ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిలో ఒక మంచి సంస్కారంతో, కాబట్టి మీ అందరికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మాకు భాగం చేస్తూ మీ ఆనందంతో తక్కువ ఆనందాన్ని ఒకసారి 2 సార్లు మేము కలవడం, మీరు ఎవరైనా ఇన్వైట్ చేసిన వెంటనే అనుకుంటూ మాస్టర్ వస్తున్నారా అని అడుగుతాం. ఎందుకంటే మాకు మళ్ళీ అవకాశం రాదు. అలాంటి పరిస్థితుల్లో మీ ద్వారాగా మా అందరికీ కూడా ఇది ఒక సదా అవకాశం ఇచ్చినటువంటి దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మేము నేను 2000లో నా చివరి క్లాస్ మీదే. ఎందుకంటే మీతో నేను పాఠాలు చెప్పలేదు. అక్కడ నుంచి అదే హెచ్ఎంగా బయటకు వచ్చాం. ఒక టీచింగ్ ప్రొఫెషనే కోల్పోయినట్టుగా అక్కడి నుంచి. ఎందుకంటే అలా పాఠం చెప్పడం సంతోషంతో ఉండాలని ప్రార్థిస్తూ మీకు అందరికీ ఆశీర్వదిస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మీ మార్గదర్శకంలో తర్వాత మన ప్రీతమ లక్ష్మణ మాస్టర్ మాట్లాడతాం. One minute.
ఈ నిల్చోవడం అనేది ఒక మాట. మా ఫ్రెండ్స్ అయినటువంటి టీచర్స్ వాళ్ళకి, విద్యులైనటువంటి టీచర్స్కి, వాలంటీర్స్, దట్ మీన్స్ వాళ్ళందరికీ ఆశీర్వచనాలు, నమస్కారాలు. నమస్కారాలు సీనియర్స్కి, ఫ్రెండ్స్కి నమస్కారాలు. నాకు తోచినటువంటి విషయాన్ని నేను చెప్తాను. అయితే ఎప్పుడూ చెప్తూనే, ఆ రోజుల్లో అలాగా చెప్తూనే ఉండేవాడిని. మరొక్కసారి ఆ విషయాన్ని మనం నెమరు వేసుకుందాం. అలవాటు అంచేత నిల్చోనే మాట్లాడుతున్నాం. లేదు సార్, ఈ ఏజ్లో కాలు పెద్ద ప్రమాదం తెచ్చి పెడతాయి, కూర్చోండి అంటే కూర్చోలేను నేను. యాక్చువల్గా కూర్చుంటే మాటలు రావు, అర్థమైందా? కూర్చుంటే మాటలు రావు. ఈ రజని అదరగొట్టేసింది కదా. అయితే తర్వాత ఈ విధంగా శ్రీకాకుళంలో చాలా మంది సార్ నిల్చోకండి, నిల్చోకండి, కూర్చోండి అని అంటారు. హోమ్ మినిస్టర్ కూడా కూర్చోండి అని అంటారు. హోమ్ మినిస్టర్ అంటే ఎవరో కాదు, మేడం గారు. మనకు కొంతమంది కొన్ని 1-2 ఫంక్షన్స్ మాత్రమే చేశారు. మన నీలాచలం మేసారికి ఒకసారి ఇన్విటేషన్ వచ్చింది అనుకుంటాను. అంటే అది కూడా చెప్తాను. శరత్ బాబు సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, ఆ శరత్ బాబు ఆ కాలేజీలోనే చదువుకున్నాడు. నీలాచలం మేసారి వాళ్ళ క్లాస్మేట్స్. ఆ శరత్ బాబు చదువుకున్న పీరియడ్ అక్కడ కాలేజీ ఫంక్షన్ చేశారు, గెట్ టుగెదర్ ఫంక్షన్. అప్పుడు నీలాచలం మేసారి వెళ్ళలేకపోయారు, వెళ్ళలేదు. అది ఒక్కటే నాకు తెలుసు, కానీ మిగతా ఏమి తెలీదు. ఎక్కడ చూసినా సెకండరీ స్కూల్ 6 నుంచి 10 తరగతులు గెట్ టు టాక్ విత్ మీ. ప్రతి ఇటుక మాట్లాడుతుంది నాతో. అదనమాట ఈ స్కూల్లో అంటే ఈ లక్ష్మణరావు మ్యాథ్స్ అనేది ఎవరినోటండి చూసినా లక్ష్మణరావు. అదేం కాదు, రాజపురం స్కూల్లో లక్ష్మణరావు మ్యాథ్స్ ఉన్నాడు కదా, ఈడికి కానీ అక్కడ జాయిన్ చేసేస్తే ఆ తాలూకా ఇదంతా కట్టేసరి శుభ్రంగా అక్కడ జాయిన్ చేసేయండి రా అని అనేవారు. మరి ఎక్కడ అటు ఇచ్చాపురం నుంచి, ఇటు వైజాగ్ నుంచి, అటు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తెచ్చేసేవారు. చివరికి ఈ లొందపుట్టులో నేను పనిచేశాను, నాకు తెలియదు. అక్కడ ఒక 2 స్టూడెంట్స్ అంటే వచ్చారు, రాజపురం స్కూల్లో జాయిన్ అయ్యండి. నర్సరావు వాడికి తెచ్చిస్తే నేనేమి నా వల్ల మ్యాథమెటిక్స్ చెప్పగలను. మిగతా సబ్జెక్ట్స్ అంటే ఏదో చెప్పేస్తారు. హౌ కెన్ వై టీచ్ మ్యాథమెటిక్స్ వితౌట్ బేసిక్ నాలెడ్జ్? అలాగా ముందు ఇక్కడ టెస్ట్ చేసి మీరు కృషి చేశారు, స్టూడెంట్స్ కృషి చేశారు, నేను చెప్పాను, నాకు తెలిసింది. ఆ రకంగా వెళ్ళి మా అన్నయ్య హీజ్ గోల్డ్ మెడలిస్ట్. ఆయన గోల్డ్ మెడలిస్ట్. అవును, అదే మా అన్నయ్య, అదే మా అన్నయ్య గోల్డ్ మెడలిస్ట్ మ్యాథమెటిక్స్లో. ఆయన బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పేసేవాడు. ఆ నాలెడ్జ్ నాకు రాలే. చూసారా? అదృష్టవంతులు సార్, ఎంతమంది కలిసింది. తదుపరి హిందీ మేడం గారు, మహేష్ మేడం గారు విద్యార్థుల మధ్య ఆశీర్వదించాలనుకుంటున్నాను. సభయందు ఆశీనులే ఉన్న నా సోదర ఉపాధ్యాయులకు నమస్కారములు. అలాగే ఇక్కడ గెట్ మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో స్కిల్స్ని సంపాదించుకోవాలి. ఏ పని చేస్తున్నా దాంట్లో మీకు గట్టి స్కిల్స్ ఉంటే మీరు చక్కగా రాణించగలరు. అలాగే మన పిల్లలకి చెప్పారు సోదర ఉపాధ్యాయులు, మంచివి నేర్పించండి. అయితే తులసీదాస్ పద్యాల గురించి మీకు చెప్పాను. తులసీదాస్ రామచరిత మానస్ మీ మాట ఎలా ఉండాలంటే మీ దుఃఖాన్ని దూరం చేసి మీకు సంతృప్తిని ఇవ్వాలి. ఆ వినేవాడు కూడాను సంతోషించి అతని దుఃఖం కూడా దూరమై పాటించే విధంగా మాట్లాడాలి. మీరు అటువంటి మాటలనే మీ పిల్లలకి నేర్పించాలి. దయా దాన్ని మనం మేనేజ్ చేయగలగాలి. దాంట్లో ఉన్నప్పటి తీరి చూడకుండా దాన్ని మేనేజ్ చేయగలగాలి. టైం కూడా చూసుకొని చెప్పాలన్నమాట. ఇంకేంటి దురలవాటు
అంటే మనం ఆటోమేటిక్గా వాళ్ళకి మంచిని రోజు చెప్తుంటే వాళ్ళ నుండి ఆ చెడుని మనం తొలగించగలం. వాళ్ళతో ఎక్కువగా రుసుగా ప్రవర్తించకూడదు పిల్లలతో. అది చెప్తేనే హిందీ అసలు తెలియదు. హిందీ అంతర్జాతీయ భాష, జాతీయ భాష. హిందీ వస్తే మీరు ప్రపంచానికి చుట్టిరాయవచ్చు, రాష్ట్ర భాష. రావదని మీరు చెప్పకూడదు, నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని మీరు నేర్చుకోపోయినా తల్లి పిల్లలు నేర్చుకుంటారు. ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకనాడు కలిసి పనిచేశాం. వారందరికీ కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి ఈ మా భార్యలు మా పిల్లలు ఇది ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి చూడకపోయినా ఆ ఫోటోల ద్వారా మీరు ఇచ్చినటువంటి కానుకల ద్వారా పంపించినటువంటి అందులో ముద్రితమైనటువంటి మీ ప్రేమ మీకు ఇదేనండి. ఇంకెప్పుడు చేస్తారు? నాకు షేర్ చేయండి, నా ఫోన్ నేను చేసుకుంటాను అంటే వాళ్ళకి ఎంత హృదయంలో ఆనందం కలిగిందో చూడండి. ద్వారా తనకు కూడా తన కుటుంబానికి ఒక మర్యాద దక్కిందనేటటువంటి ఒక అనుభూతి అన్నమాట. అది చాలా గొప్ప. మీద ఆశీనులై ఆసక్తికరంగా మిమ్మల్ని చూస్తున్నటువంటి పెద్దలు, సోదరులు, ఉపాధ్యాయ మిత్రులు, విద్యార్థి మిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ అభివాదనం తెలియజేస్తూ, పిల్లలు మీరు కూడా ఆసక్తితో ఆ ముఖ కవళికలు కనిపిస్తున్నాయి మా కలగా. అటువంటి మీ అందరికీ పాపం ఓపికగా ఇక్కడ కూర్చున్నాను. మా మీద ఉన్న అభిమానం ఉంది. చాలామంది వెళ్ళిపోయారేమో అని అనిపిస్తుంది. మనకేమో కోరిన కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశంతో అయితే భగవద్గీత చదవడం కంటే కూడా భగవద్గీతలో మన నైతికమైనటువంటి ప్రవర్తన, భగవద్గీతలో త్రివిధ తపస్సులు చెప్పాడు. మీకు ఎవరికైనా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడే వెళ్ళిపోయాడు. భగవద్గీతలో వాచిక తపస్సు, శారీరక తపస్సు, మానసిక తపస్సు, 3 తపస్సులు చెప్పారు. ఉన్నారు బ్రదర్, చక్కని మాటలు నాకు వినాలని ఎక్కువ ఉంటుంది చెప్పడం కంటే కూడా. చెప్తూ ఉంటాం, ఒకప్పుడు రకరకాలు చెప్తూ ఉంటాం. నాకు చెప్తూ ఉంటే పద్యాలు తూగి 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 వస్తుంటాయి. మీకు ఇది గొప్ప. సభకు నమస్కారం. నా ఎదురుగా కూర్చున్న అప్పటి నా స్టూడెంట్స్ అందరికీ కూడా తర్వాత మర్చిపోతానేమో, ఇప్పుడే ముందుగా నా ఆశీర్వచనాలు మీ అందరికీ కూడా జీవితంలో మంచి జరగాలని మన ఊరు దగ్గర. అప్పుడు అయిష్టంగానే ఇక్కడికి రావడం జరిగింది. మరి తప్పదు, జాబ్ అదే గవర్నమెంట్ జాబ్ లాస్ట్ ఛాన్స్. అది తప్పిపోతే మరి జాబ్ గవర్నమెంట్ జాబ్ రాని పరిస్థితి. కానీ వచ్చిన తర్వాత ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత నా లైఫ్కి సర్వీస్లో ఇది ఒక గొప్ప ఉపయోగపడుతుంది అని నాకు బాగా అప్పుడే అనిపించింది. నేను వచ్చేసరికి నీలాచలం గారు హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు. ఆయనకి పంక్చువాలిటీ మెయిన్, పంక్చువాలిటీ, కమిట్మెంట్. అయితే అప్పటి వరకు నాకు అదే ఫస్ట్ అపాయింట్మెంట్, 40 years అయినా కూడా ఎక్స్పీరియన్స్ అదే ఫస్ట్. ఆయన దగ్గర అంటే అతని హెడ్ మాస్టర్షిప్లోనే నేను ఆయన ఆవులిస్తే దేవుళ్ళకి పెట్టే రకమైన నాకు అప్పుడే అర్థమైంది. కొద్దిసేపు మాట్లాడి క్వాలిఫికేషన్ ఏంటి, పూర్వోత్తరాలని మాట్లాడిన తర్వాత మీరు ఈ క్లాస్కి వెళ్ళండి, మీరు రిజల్ట్ ఎలా ఉంది, ఇలా మీకు ఇంప్రూవ్మెంట్ తప్పనిసరిగా కావాలి అని చెప్పి పంపించారు. ఆ బ్యాచ్ మీ సీనియర్ బ్యాచ్ 120 మెంబర్స్కి చెప్పాను. యాక్చువల్గా అంతవరకు నాకు ఆర్ట్స్ సబ్జెక్ట్ నాకు అంతవరకు అంటే అంతకుముందు 5-6 years వరకు కూడా అదే వేరే స్ట్రీమ్లో వచ్చి చివరికి ఆర్ట్స్లోకి వచ్చి టీచర్ పోస్ట్ రావడం జరిగింది. అయితే ఆ నాలెడ్జ్ నాకు చాలా ఉపయోగపడిన తర్వాత టీచింగ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ పెట్టుకోవడం వల్ల టీచింగ్ చాలా జరిగేదన్నమాట. సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ లాంగ్వేజ్ కానీ ఏదైనా ఎగ్జామ్స్ చెప్పడానికి అవకాశం దొరికేది.
దానివల్ల టీచింగ్లో ఒక రకంగా సక్సెస్ అయ్యాను. మీరు అప్పుడు 9th క్లాస్. ఒక రకంగా మీ బ్యాచ్ తోటే ఎక్కువగా నాకు రిలేషన్ ఏర్పడింది. ఎందుకంటే మీ తర్వాత బ్యాచ్ మీ 10th క్లాస్ కాబట్టి అంతకుముందు 9th క్లాస్ చెప్పాను 2 years, మొత్తం 14. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇప్పటికే చాలా వరకు టైము కాలాతీతం అయిపోయింది. ఇక ఏం చెప్పాలో నాకెంతో కృష్ణారావు మేస్టర్ కూడా చాలా విలువైన విషయాలు చెప్పారు. అవన్నీ మీరు పాటించడం, మీ పిల్లలకి చెప్పడం, అది పూర్తిగా ఇది బాధ్యత అని మీరు తీసుకోవాలి. ఇక నేను చెప్పడం నా అన్నీ వాళ్ళు చెప్పింది పాటించు అని చెప్తున్నాను. ఇక నేను చెప్పడం 3 పాయింట్లు. ఎవరి కోసం చెప్తున్నానో ఈ గృహిణుల కోసం చెప్తున్నాను. అమ్మా గృహిణులు ఎప్పుడు మీ పిల్లలకి కానీ మీ భర్తలు కానీ అదే టౌన్లో చూసారా, మరీ వెళ్ళి హోటల్ భోజనాలు చేయకుండా ఇంటి భోజనానికి మీరు ప్రిఫర్ చేయండి. దానివల్ల అనేకమైన రోగాలు వచ్చే అవకాశాలు ఉండేవి. రోగాలు వస్తున్నాయి కూడా. అక్కడ ఏం వండుతున్నాడో ఏం చేస్తున్నాడో మీరు చూడటం లేదు. రుచి కోసము ప్రతి కార్యక్రమం. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉండి 15, 13, 14 సంవత్సరాలుగా రిటైర్డ్ అయి నరసింహరావు గారు 16 సంవత్సరాలు, 17, 25, నేను 15, అలాగే ఢిల్లేసు 12, 13, అలాగే బలరామూర్తి గారు, కృష్ణారావు గారు, వీళ్ళందరూ 15 దాటిపోయిన వాళ్ళు. అంటే ఈ విషయం ఎందుకు చెప్పాను, ఆ రోజుల్లో మేము ఉపాధ్యాయ వృత్తికి వచ్చినప్పుడు ఒక జరిగిన ఒక తెచ్చి కింద వేసి చదువుకున్న రోజు కూడా ఈ పాఠశాలలో ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఓకే 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 సార్, రెడీ రెడీ. సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే गाहे नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ఈ కృతంగానైనా నా స్వరాన్ని మీకు వినిపించే భాగ్యం జరగడం అంటూ మాట్లాడింది. థ్యాంక్ యూ సార్.